నువ్వు మాట్లాడి నువ్వు దెంగేస్తావు. నీదేం పోయిద్ది? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావు, నువ్వు పేలుతావు, నువ్వు ఏదైనా చేసుకుంటావు. అవసరమైతే నీదొక ఫేక్ అకౌంట్. అది ఉంచుతావో, పీకుతావో కూడా నాకు తెలీదు. కానీ అక్కడ అక్కడ బలైపోయేది ఎవరు అంటే మిగిలిన ఒక జెన్యూన్ ఫ్యాన్స్ ఉంటారు చూడు. వాళ్ళు బలైపోతారు. అతను మరి ఏ ఇంటెన్షన్‌తో అలాంటి ట్వీట్ పెట్టాడో, దానికి హరిశంకర్ గారు తదాస్తు అని చెప్పి ఎందుకు రిప్లై ఇచ్చాడో అనేది నాకు చాలా సేపు అర్థం కాల. నైట్ దాదాపు 2:30, 3 దాకా నాకు నిద్ర పట్టలేదు. అని చెప్పి లిటరల్లీ షాక్ అయ్యాను నేను గూడా. ఇంక్లూడింగ్ మనం ట్విట్టర్‌లో ఎవరైతే మనం మూవీ లవర్స్ ఉంటామో, మనం ఫ్యాన్ వార్స్ ఎంత హెల్తీగా జరుపుకునే వాళ్ళందరూ గూడా ట్విట్టర్‌లో యాక్టివ్‌గానే ఉంటారు ఎనీ టైమ్. ఆల్ హీరో ఫ్యాన్స్‌వి ఇంటెన్షన్స్ చాలా క్లియర్‌గా ఉన్నాయి. ఏ హీరో ఫిల్మ్ వచ్చినా సపోర్ట్ చేసుకుంటున్నారు. ఎన్ని సరదాగా తిట్టుకున్నా, సరదాగా అనుకున్నా గూడా ఆ టైం వచ్చేసరికి ఎవరు సపోర్ట్ వాళ్ళు చేస్తున్నారు. నిజంగా ఒకవేళ సినిమా బాగోకపోతే ఎవడు బాగు చేయలేడు. అది పోయిద్ది. నిజంగా బావుంటే మాత్రం దాన్ని ఎవడు పాడు చేయలేదు. అది ఖచ్చితంగా ఆడిద్ది. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంటెన్షన్ ఏంటంటే, నేను నైట్ నుండి జరుగుతున్న మహేష్ బాబు గారి ఫ్యాన్స్‌కి, హరీష్ శంకర్ గారికి మధ్య జరుగుతున్న వార్ గురించి ఈ వీడియోలో నేను చెప్పే ప్రతిదీ కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరిని ఇన్సల్ట్ చేయడానికో, లేదంటే ఎవరినో లేపడానికో, ఎవరినో పడేయడానికో నేను ఈ వీడియో చేయట్లేదు. నేను నైట్ నుండి జరుగుతున్న సినారియో మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ ఈ గొడవ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, ఒక ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పుకునే ఒక పర్సన్ దగ్గర నుండి స్టార్ట్ అయింది. అతను వేసిన ట్వీట్ ఏంటంటే, కొట్రా కొట్రా ఈసారి బాబు రికార్డ్స్ లేపి కొట్రా అని చెప్పి ఏదో పెట్టాడు. దానికి హరీష్ శంకర్ గారు ఇమ్మీడియేట్‌గా తదాస్తు అని చెప్పి అన్నాడు ఆయన స్టైల్‌లో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బేసిక్‌గా ట్విట్టర్‌లో హరీష్ శంకర్ ఎప్పటినుండో యాక్టివ్‌గానే ఉంటారు. ప్రతి దానికి ఆల్మోస్ట్ ప్రతి దానికి కూడా రిప్లై ఇస్తూ ఉంటాడు. ఏదో ఒక రిప్లై ఇస్తూ ఉంటాడు. దండం పెట్టే సింబల్ గాని, లేదు స్మైల్స్ గాని, లేదు థమ్స్ అప్ గాని, లేదు ఇట్లా తదాస్తు అని గాని వాటెవర్ రిప్లై ఇస్తా ఉంటాడు. కొంచెం పాజిటివ్‌గా ఏదున్నా సరే. అయితే అతను ఏంటి ఇదంతా అని చెప్పి లిటరల్లీ షాక్ అయ్యాను నేను గూడా. ఇంక్లూడింగ్ మనం ట్విట్టర్‌లో ఎవరైతే మనం మూవీ లవర్స్ ఉంటామో, మనం ఫ్యాన్ వార్స్ ఎంత హెల్తీగా జరుపుకునే వాళ్ళందరూ గూడా ట్విట్టర్‌లో యాక్టివ్‌గానే ఉంటారు ఎనీ టైమ్. 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ వస్తుంది. న్యూట్రల్స్ గాని, ఆల్ హీరోస్ ఫ్యాన్స్ గాని, లేదు 'పవన్ కళ్యాణ్' మెగా ఫ్యాన్స్ గాని వాటెవర్ అందరూ యాక్టివ్‌గానే ఉన్నారు. అప్డేట్స్ ఏమొస్తాయో చూద్దాము. పండగకో మంచి మూవీ చూద్దామనే ఫీలింగ్‌తోనే ఉన్నాము. ఏ హీరో మూవీ వచ్చినా అందరం సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఆల్ హీరో ఫ్యాన్స్‌వి ఇంటెన్షన్స్ చాలా క్లియర్‌గా ఉన్నాయి. ఏ హీరో ఫిల్మ్ వచ్చినా సపోర్ట్ చేసుకుంటున్నారు. ఎన్ని సరదాగా తిట్టుకున్నా, సరదాగా అనుకున్నా గూడా ఆ టైం వచ్చేసరికి ఎవరు సపోర్ట్ వాళ్ళు చేస్తున్నారు. నిజంగా ఒకవేళ సినిమా బాగోకపోతే ఎవడు బాగు చేయలేడు. అది పోయిద్ది. నిజంగా బావుంటే మాత్రం దాన్ని ఎవడు పాడు చేయలేదు. అది ఖచ్చితంగా ఆడిద్ది. దిస్ ఈజ్ ట్రూ. కాకపోతే ఇక్కడ ఏమైందంటే, అతను మరి ఏ ఇంటెన్షన్‌తో అలాంటి ట్వీట్ పెట్టాడో, దానికి హరిశంకర్ గారు తదాస్తు అని చెప్పి ఎందుకు రిప్లై ఇచ్చాడో, అనేది నాకు చాలా సేపు అర్థం కాల. నైట్ దాదాపు 2:30, 3 దాకా నాకు నిద్ర పట్టలేదు. ఏం జరిగింది? అసలు ఆయన చూసుకున్నాడా లేదా ట్వీటు? అసలు నిజంగా గ్రాక్‌లో మనం చెక్ చేయడం గాని, లేదు ఆ ట్విట్టర్‌ది మన వాలిడేషన్ ఒకటుంటది. అది చెక్ చేయడం గాని, అందులో అయితే ఎక్కడ కనిపించట్లేదు. మేబీ ట్విట్టర్ డిలీట్ చేసుండొచ్చు. కాకపోతే ఏంటంటే, మార్నింగ్ లేచేసరికి ఆయన ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. నేను అంతా బిజీ షెడ్యూల్‌లో ఉన్నాను. పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఫిల్మ్ పోస్ట్ పోన్ అయితే ఆ ప్రెషర్ కొంచెం తక్కువగా ఉంటది. అంత ప్రెషర్‌లో గూడా నేను ఎవరికైనా రిప్లై ఇవ్వడానికి గాని, కాంటాక్ట్‌లో ఉండడానికి గాని ఎక్కువగా ట్రై చేస్తా ఉంటాను. ఓవర్ లుక్‌లో నేను ఇచ్చానే తప్ప నా ఇంటెన్షన్ ఏమి లేదు అని జెప్పేసి ఆయన ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు. ఫ్యాన్స్ అందరికీ గూడా ఓపెన్‌గా అపాలజైజ్ చెప్పాడు. అందరికీ క్షమాపణలు జెప్పాడు. నిజంగా ఇంటెన్షన్‌గా నేనేమి హర్ట్ చేయలేదు. నాకు తెలియకుండా జరిగిపోయిందది. నా టీమ్ అలర్ట్ చేసేసరికి నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నానని ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చాడు. ఇదంతా ఫైన్ బావుంది. ఎందుకు ఇదంతా నేను బిలీవ్ చేస్తున్నానంటే 'సర్కారు వారి పాట' మహేష్ బాబు సినిమా రిలీజ్ అయినప్పుడు బ్రహ్మరమ్మ మల్లికార్జున థియేటర్ హైదరాబాద్‌లో ఉన్నోళ్ళకి ఐడియా ఉంటదది. ఆ థియేటర్‌కి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:00 షో ఏసినప్పుడు మహేష్ బాబు గారి ఫ్యామిలీ మెంబర్స్ గాని, ఇట్లా కొంతమంది అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ వీళ్ళందరూ కూడా వచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ అందరూ కూడా వచ్చారనమాట. అప్పుడు ఆ ఇంటర్వెల్ టైమ్‌లో దొరికిన 10 మినిట్స్‌లో కూడా ఒక 2 మినిట్స్ నేను మాట్లాడాను. అంటే బేసిక్‌గా ఆయన మరి 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్ గదా! ఆయన అప్డేట్స్ ఏమైనా చెప్తాడేమో అని చెప్పి నేను జనరల్‌గా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకొని ఏదైనా అడిగితే, లేదు తమ్ముడు టాక్స్ నడుస్తున్నాయి. చూద్దాం వీలైనంత తొందరలో ఏమన్నా పాసిబుల్ ఉంటే ఇంకోటి చేద్దాం అన్నాడు. ఆయనతో ఒక సెల్ఫీ దిగాను. అయిపోయింది. నిజంగా ఆ సినిమా అయిపోయిన తర్వాత గూడా ఆయన వాళ్ళందరికీ ఆ టీమ్ మెంబర్స్ అందరికీ గూడా కంగ్రాట్స్ చెప్పాడు. నమ్రత మేడంకి గాని, వాళ్ళందరికీ గూడా కంగ్రాట్స్ చెప్పాడు. సినిమా హిట్ అండి. బావుంది. చాలా బావుందని చెప్పాడు. అప్రిషియేట్ చేశాడు. హ్యాపీగా ఎళ్ళిపోయాడు. యాక్చువల్‌గా ఇంటెన్షన్స్ బాగోకపోతే అంత ఎఫర్ట్స్ పెట్టి సినిమాకొచ్చి అంత ఎంకరేజ్ చేయాల్సిన ఇదైతే లేదు ఆయనకి. దట్టు అంత పాజిటివ్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇదంతా నేను కళ్ళారా చూసాను కాబట్టి నేను ఆ పర్సన్‌ని బిలీవ్ చేస్తున్నా. దట్టు ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, బహుశా నాకు తెలిసి ఇది ఖచ్చితంగా ఆయన కావాలని చేసిందైతే కాదు అనే నమ్ముతున్నా. మీరు గూడా ఈ టాపిక్‌ని వదిలేసేయండి. ఇంత పెద్ద రచ్చ జరుగుతుంటే నాకు మాత్రం ఫ్యాన్స్ మామూలుగా క్వెషన్ చేస్తున్నారు హరీష్ శంకర్‌ని. నిజమా? ఎందుకు చేసావు ఇట్లాగా?
నిజంగా నువ్వు చేసుంటే మాత్రం ఇది చాలా రాంగ్. నువ్వు అపాలజైజ్ చెప్పాలి. ఇలా అయితే సినిమా డ్యామేజ్ అవుద్ది. అందరు ఫ్యాన్స్ దాదాపుగా ఇలాగే మాట్లాడారు. ఎక్కడ కూడా వల్గర్ లాంగ్వేజ్ లేదు. ఒక్కడు తప్ప. ఆ రాజు అనేవాడు ఎవడో ఉన్నాడు. ఆడు మాత్రం నిజంగా చాలా దారుణంగా హరీష్ శంకర్ వాళ్ళ మదర్‌ని, ఫాదర్‌ని, ఇంట్లో ఉన్న లేడీస్‌ని అందరి గురించి చాలా అంటే చాలా నీచాతి నీచంగా మాట్లాడాడు. నిజంగా ఆడు కడుపుకి అన్నం తింటున్నాడో, గడ్డి తింటున్నాడో నాకు తెలీదు. నీలాంటోడి వల్ల ఏమవుతదంటే, నువ్వు చేసే ఈ ఈ ఇలాంటి పనికిమాలిన పనుల వల్ల, ఇలాంటి వల్గర్ మాటల వల్ల మిగిలిన ఫ్యాన్స్‌కి ఒక బ్యాడ్ నేమ్ వస్తది. అండ్ ఆ హీరో కూడా బ్యాడ్ నేమ్ వస్తది. ఎలాగో చెప్తా ఇను. నువ్వు దెంగేస్తావు. నీదేం పోయిద్ది? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావు, నువ్వు పేలుతావు, నువ్వు ఏదైనా చేసుకుంటావు. అవసరమైతే నీదొక ఫేక్ అకౌంట్. అది ఉంచుతావో, పీకుతావో కూడా నాకు తెలీదు. కానీ అక్కడ అక్కడ బలైపోయేది ఎవరు అంటే, మిగిలిన ఒక జెన్యూన్ ఫ్యాన్స్ ఉంటారు చూడు. వాళ్ళు బలైపోతారు. అక్కడ మహేష్ బాబుకి ఇప్పుడు అప్‌కమింగ్ జనరేషన్ వాళ్ళు ఫ్యాన్స్ అవుతారు చూడు. ఆయన మూవీస్ చూస్తూ, ఆయన ఇన్‌స్పిరేషన్‌గా చూసుకొని ఇదవుతా ఉంటారు చూడు. అలాంటోళ్ళు నీలాంటోడి మెసేజ్‌లు, నీలాంటోడి మాటలు విని చూస్తే ఏమనుకుంటారో తెలుసా? ఆయనకి అందరూ ఇలాంటి ఫ్యాన్సే ఉన్నారనుకుంటాడు. ఎందుకంటే ఒక మంచి ఎక్కడానికి చాలా టైమ్ టేకింగ్ గాని, నీలాంటి ఒక వల్గర్ మెసేజ్‌లు, వల్గర్ బిహేవియర్ ఉన్నవాడి ఇది మాత్రం చాలా ఇంపాక్ట్ ఉంటది. అర్థమవుతుందా? కొంచెం మనం ఏదైనా చేసేటప్పుడు ఒక డీసెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. నోటికి బూతులు ఎవడికి రావు? ఆయనకి రావా? నాకు రావా? నీకు రావా? అందరికొచ్చు. ఇప్పుడు ఆయన మీ ఇంట్లో మీ ఆడవాళ్ళని, మీ ఫాదర్‌ని, మదర్‌ని తిట్టలేక కాదు గదా! ఒక డీసెన్సీ మెయింటైన్ చేయాలి మనం. అక్కడ వాళ్ళందరూ ఫస్ట్ సినిమా ఏంటి? 'హరీష్ శంకర్' ఒక్కడే చేస్తే సినిమా అయిపోద్దా? కొన్ని వందల మంది కష్టపడితే ఒక సినిమా, ఒక ప్రొడక్ట్ రెడీ అవుతది. ఒక స్టార్ హీరో గాని, ఒక నార్మల్ హీరో గాని, ఎవరి సినిమాకైనా గాని ఒక 600-1000 మంది కష్టపడితే ఒక ప్రొడక్ట్ రెడీ అవుతది. అది ప్రజలందరికీ నచ్చితే అది సూపర్ హిట్ అవుతది. ఎవరికీ నచ్చకపోతే అది ఫ్లాప్ అవుతది. కానీ పడే కష్టం చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, స్టార్ హీరో అయినా కాకపోయినా కష్టం ఒకటే. ఇక్కడ కష్టానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అక్కడ నేను డైరెక్టర్ గురించి గాని, హీరో గురించి గాని నేను మాట్లాడట్లా. కానీ మనం మాట్లాడే భాష ఎలా ఉండాలి అంటే, ఒక్కొక్కసారి తప్పులు దొరుకుతాయి. తప్పులు జరుగుతాయి. ఒక్కోసారి తప్పులు జరుగుతాయి. తప్పులు ఎవడి దగ్గర జరగవు, నువ్వేమన్నా నీతిమంతుడివా? నిన్న నీ చాటింగ్ జూస్తే నాకసల బీపీ రైజ్ అయిపోయింది. ఆ మాటలేంది? ఆ బిహేవియర్ ఏంది? అసలు ఎవడురా నువ్వు నాకర్థం గాదు. ఎంత చిల్లరగాడివిరా నువ్వు. మొత్తం నీలాంటోడు ఫ్యామిలీలో ఉంటే ఫ్యామిలీ మొత్తాన్నేసుకుంటారు. అట్లాగా ఫ్యాన్స్ అందరూ గూడా నీలాంటోడి వల్ల చాలా బదనామవుతారు ముందు ముందు. నిజంగా ఇలాంటోడిని మాత్రం ఎలిమినేట్ జేయండి. నేనిక్కడ స్క్రీన్ షాట్ పెడదామంటే అది మిస్ అయింది నా దగ్గర. సరే ఆడిని నాకు తెలిసి లీగల్ టీమ్ చూసుకుంటారు. హరీష్ శంకర్ అయితే ఊరుకోడు. ఖచ్చితంగా లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటాడు. ఫ్రెండ్స్ నేనొకటి చెప్తున్నాను. ఏదైనా టాపిక్ ఉంటే పాయింట్ టు పాయింటే మాట్లాడాలి మనం. ఏదైనా ఒక తప్పు జరిగితే తప్పు గురించే మాట్లాడాలి తప్ప, వేరే పర్సనల్స్, ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడడం చాలా తప్పు. అది ఏ హీరో అభిమానైనా గూడా, ఏ హీరోకైనా సరే చెడ్డ పేరే. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు ఇతను ఇట్లా మాట్లాడాడు గదా! రేపొద్దున 'హరీష్ శంకర్' ఇతని మీద పోలీస్ కేస్ పెట్టి, ఆడిని బొక్కలో ఏస్తే, వాడిని కాపాడడానికి మహేష్ బాబు రాడు. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఎళ్ళరు. ఎందుకంటే ప్యూర్‌లీ బ్లండర్ మిస్టేక్స్ ఆయన జేసింది. ఆ రాజు అనేవాడు జేసింది ఎంత దరిద్రమైన మెసేజ్‌లంటే చాలా దారుణం. నీకెందుకు ఆళ్ళ పుట్టుకల గురించి ఇవన్నీ ఎందుకు నీకు? నీకు పర్సనల్‌గా ఏమైనా ఉంటే నువ్వు నీ ఫ్రెండ్స్‌తో మాట్లాడుకో. అర్థమైందా? అంత అత్యుత్సాహం ఉన్నప్పుడు నువ్వు బాత్రూమ్‌లోకెళ్ళి నీతో నువ్వు అద్దంలో మాట్లాడుకో. లేదంటే ఇంత కలుషితమైన మెంటాలిటీ ఉన్నవాడివి నీకసలు ట్విట్టర్ అకౌంట్ ఎందుకురా బాబు? అసలు వచ్చే నెక్స్ట్ జనరేషన్స్ ఇప్పుడు మహేష్ బాబు చేసే ఎన్నో మంచి కార్యక్రమాలున్నాయి. హార్ట్ పేషెంట్స్‌కి హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తాడు. ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తాడు. ఇవన్నీ మొత్తం ఎత్తిపోతాయి తెలుసా? చెప్తున్నాను గదా! నీలాంటోడి వల్ల వచ్చే జనరేషన్ కొత్తగా యాడ్ అయ్యే ప్రతి 10 ఇయర్స్‌కి ఒక జనరేషన్ యాడ్ అవుతా ఉంటది ఫ్యాన్ బేస్‌కి. అర్థమైందా? నీలాంటోడి వల్ల మొత్తం కొలాప్స్ అవుతది. గంజాయి వనంలో తులసి మొక్కలాగా నువ్వు మొత్తం తులసి వనంలో గంజాయి మొక్కలా ఉన్నావు. ఫస్ట్ ఇలాంటి అకౌంట్స్‌ని మనం బ్లాక్ జేయడం మంచిది. ఎందుకంటే ఇలాంటోడి వల్ల మొత్తం కొలాప్స్ అవుతది. అందరికి బ్యాడ్ నేమ్ వస్తది. ఎందుకంటే నిన్న తప్పు జరిగింది. చాలామంది క్వెషన్ జేశారు. చాలా డీసెంట్‌గా క్వెషన్ జేశారు. నిజంగా హరీష్ అన్న నువ్వు ట్వీట్ చేసావంటే నమ్మబుద్ధి కావట్లేదు. నువ్వు నిజంగా ఇలాంటోటికి ఎందుకు రెస్పాండ్ అయ్యావు? ఇలాంటి దానికి ఎందుకు అట్లా మెసేజ్ పెట్టావు? నువ్వు అపాలజైజ్ చెప్పు ఫ్యాన్స్ అందరికి. నువ్వు చేసింది చాలా తప్పు అని మాట్లాడారు. అరే! ఏదైనా ఒక పద్ధతి ఉంటదిరా బాబు! ఎవడన్నా తప్పు చేసాడు, ఏదైనా జరిగింది. దాన్నొక ప్రాపర్ వేలో తీసుకెళ్ళి కమ్యూనికేట్ జేయాలి. అర్థమైందా? మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినా, ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయినా, రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయినా, ప్రభాస్ సినిమా రిలీజ్ అయినా కూడా సపోర్ట్ చేస్తారు. అర్థమైందా? చాలా మంచి పేరే ఉంది గదా! ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ గూడా మరి 'ప్రభాస్' సినిమా రిలీజ్ అయినా, 'మహేష్' సినిమా రిలీజ్ అయినా, ఎవరి సినిమా రిలీజ్ అయినా సపోర్ట్ జేస్తారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఏ ఒక్క స్టార్ హీరోకి గూడా, ఆ హీరో అభిమానులు మాత్రమే చూస్తే ఆ సినిమా హిట్ అవ్వదు. ఖచ్చితంగా న్యూట్రల్స్ అందరూ జూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ జూడాలి. అందరి బ్లెస్సింగ్స్ ఉంటేనే ఒక సినిమా సూపర్ హిట్ అవుతది. ఆ హీరో పెద్ద స్టార్ హీరో అవుతాడు. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. అర్థమైందా? ఇట్లా వేరే వేరే కొట్టుకు చచ్చి సరదాగా అనుకుంటాం.
మీ వాడు ఇలా చేసాడు, ఎవరిదైనా సినిమా పోయింది అంటే మనం అలా కాసేపు ఏడిపించుకుంటాం, కాసేపు వాడి మీద సెటర్లు వేస్తాం, కాసేపు నవ్వుకుంటాం, ఇంతవరకు ఫైన్, చాలా హెల్దీగా వెళ్తుంది. నీ అమ్మ రాను రాను ట్విట్టర్ ఎంత దరిద్రంగా తయారైంది అంటే నోటికొచ్చిన పచ్చి బూతులు. అరే బాబు, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. మీరు ఇట్లా నోటికొచ్చిన బూతులు మీరేదో ఇక నా ఫేస్ నేను చూపించాను కదా, నువ్వు పెట్టుకుందేమో మహేష్ బాబు ఫోటో పెట్టుకున్నావు నీ డీపీగా, నువ్వు మాట్లాడే ఏమో పచ్చి బూతులు. అసలు చాలా దారుణంగా ఒక చిల్లరేదో మాట్లాడినట్టు మాట్లాడావు నువ్వు. పరువు పోయేది ఎవడిదిరా, నీది పెట్టుకో. నువ్వు అంత మగోడివి అయితే, నువ్వు అంత అంత ఇదైతే నువ్వు నీ ఫోటో పెట్టుకో, నువ్వు ధైర్యంగా నీ ఫోన్ నెంబర్ ఇచ్చుకో, లేదంటే నీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకో, నువ్వు మాట్లాడుకో, ధైర్యంగా మాట్లాడుకో. అడిగాడు కదా ఆయన, హరీష్ శంకర్ నీ ఫోన్ నెంబర్ అడిగాడు కదా, ఇచ్చుకుని మాట్లాడుకోవాల్సింది నువ్వు. ఫోటో ఏమో మహేష్ బాబుది పెట్టుకుంటావు, మాట్లాడేదేమో పచ్చి లంగా బూతులు అన్నమాట నువ్వు మాట్లాడేది. ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా కేసు అయ్యి నిన్ను బొక్కలో వేసారనుకో, నీ జీవితమే పాడయ్యేది. అర్థమైందా? ఇక్కడ ఎవరు ఏ అభిమాని కానీ ఏ హీరో కానీ వచ్చి నిన్ను సేవ్ చేయడు. ఎందుకంటే నువ్వు చేసింది ఏం పెద్ద దేశానికి సేవ కాదు నువ్వు చేసింది. చాలా వల్గర్ బిహేవియర్ ఇది, చాలా చండాలం నువ్వు చేసేది. ఏమైనా 10 మందికి సపోర్ట్ చేస్తూ 10 మందికి సహాయం చేస్తూ నువ్వు ఏదన్నా నీకు ఏదైనా జరిగింది అంటే అందరు ముందుకు వస్తారు, అందరు తలా చేసి కాపాడతారు నిన్ను. ఇలాంటి పనికిమాలిన వ్యాపారాలు చేసి నువ్వు ఏదైనా ఇదయిందనుకో, నువ్వు అభిమానం చెప్పుకో, నీ అంతా నువ్వు చెప్పుకోవడం తప్ప అక్కడ ఎవడు కూడా యాక్సెప్ట్ చేయడు నిన్ను. అర్థమైందా? వచ్చి ఇంకో 4 బీకుతారు నిన్ను. కొంచెం ఎవరైనా ఇట్లాంటివి చేసే ముందు ఆలోచించుకోండి. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో పోలీసు, ఏపీ పోలీసు, తెలంగాణ పోలీసు చాలా స్ట్రిక్ట్గా ఉంది ఇప్పుడు. పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏదైనా ఉంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. ఏదైనా ఉంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడి తేల్చుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు. ఇవాళ రేపు అంత ఇదేం లేదు. అంతగా మీకు దానికి సంబంధించిన అపాలజైజ్ దొరకలేదు, ఏదో దానికి సంబంధించిన సాటిస్ఫాక్షన్ మీకు లేకపోతే మీరు ఏదైనా ఉంటే యాక్షన్స్లో చూపించుకోండి. ఇప్పుడు మీకు నచ్చలేదు, సినిమాకి వెళ్ళడం మానేయండి, మానేయండి. అంతేగాని ఇలాంటివన్నీ చేసి మీ జీవితాలను నాశనం చేసుకుని అక్కడ ఒక మంచి వ్యక్తికి చెడ్డ పేరు తీసుకొచ్చి మిగిలిన ఫ్యాన్స్ అందరిలో పొల్యూషన్ క్రియేట్ చేసి అప్కమింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసి ఏం సాధిస్తారా మీరు? నాకు అర్థం కాదు. ఎందుకంత దరిద్రమైన భాష? కూలి పని చేసేవాడు కూడా చక్కగా గౌరవంగా మాట్లాడుతున్నాడు ఇవాళ రేపు. కూలి పని చేసుకునేవాడు కూడా చాలా నీట్గా మాట్లాడుకుంటున్నాడు. చాలా దరిద్రంగా ఉన్నావు మరి నువ్వు ఎవడో కానీ. చూసుకుంటారు, లీగల్ టీం తీసుకుంటారేమో యాక్షన్ నాకు తెలిసి. ఇలాంటి వాడు ఎవడైనా ఉంటే స్కిప్ కొట్టేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ హీరో కూడా ఇలాంటి అభిమానులను యాక్సెప్ట్ చేయరు. ఏ హీరో అభిమానులు కూడా ఇలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయకూడదు. ఎనీవేస్, మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే బహిరంగంగానే క్షమాపణ చెప్పాడు హరీష్ శంకర్. సో లీవ్ ఇట్, వదిలేసేయండి ఇంతటితో. ఎనీవే, ఇది మనం ఒక 600 నుంచి 1000 మంది పడిన కష్టానికి ఇచ్చే గౌరవం. సినిమా సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరా మనం చూస్తామా లేదా అనేది ఏ ఒక్కడికి కాదు. సో అది దృష్టిలో పెట్టుకోండి. మనకి ఇష్టం ఉంటే సపోర్ట్ చేద్దాం, లేదంటే లేదు. మనకి ఇష్టం ఉంటే సపోర్ట్ చేయాలి ఏ హీరో సినిమాకైనా, లేదంటే లేదు, కామ్గా ఉండాలి. లేదు, ఇలాంటివి ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ దొరికినప్పుడు క్లారిఫికేషన్ తీసుకోవడంలో తప్పు లేదు. అడగాలి, తెలుసుకోవాలి, చేయించుకోవాలి. కానీ మాట్లాడే భాష మాత్రం మార్చుకోకపోతే చెప్తున్నాను, ముందు ముందు చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్. చక్కగా లీగల్ యాక్షన్స్ తీసుకుంటారు, ఎవరు కాపాడలేరు. దయచేసి నోరు అదుపులో పెట్టుకుని ఏదైనా ఉంటే మాటలతో సామరస్యంగా తెలుసుకోవాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోకి హైప్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.